రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ స్పందించారు. సో ఈ అరెస్టు తీవ్ర చర్యగా ఆయన పరిగణిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలలో కూడా కారణమైనటువంటి రేవంత్ రెడ్డిని కూడా ఈ విధంగానే అరెస్టు చేయాలి కదా. సో ఒక హీరో అయినటువంటి అల్లు అర్జున్ అరెస్టు చేయడం కరెక్ట్ కాదని కూడా ఇక్కడ కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు. మరోపక్క కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు దిల్ రాజు కూడా వెళ్లనున్నారు. అదేవిధంగా మరి కాసేపట్లో చిరంజీవి కూడా అక్కడికి చేరుకోనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయితే జరిగింది. ఆయన అరెస్టుకు సంబంధించి కొంతమంది ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా పలువురు ప్రముఖులు అయితే స్పందిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. సో అంతవరకు ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదని కూడా ఆయన లాయర్ నిరంజన్ రెడ్డి కూడా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన పెట్టినటువంటి పిటిషన్ కు సంబంధించి సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఆయన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కి 10:30 లోపు ఉదయం 10:30 లోపు ఫామ్లు జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. సో టైం అయిపోయింది కాబట్టి మండేకు ఈ కేసు అనేది వాయిదా పడింది. అంతవరకు అల్లు అర్జున్ కు సంబంధించి ఎటువంటి ఇష్యూ రాకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా లాయర్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి అయితే పలు సూచనలు అయితే చేశారు. సో కాసేపట్లో చిక్కడపల్లికి అయితే అదేవిధంగా దిల్ రాజు కూడా బయలుదేరనున్నారు. పలువురు డైరెక్టర్లు నిర్మాతలు కూడా పోలీస్ స్టేషన్ కు బయలుదేరనున్నారు. అల్లు అర్జున్ అరెస్టు సమయంలో ఆయన తమ్ముడు శిరీష్ అదేవిధంగా అల్లు అరవింద్ కూడా బయలుదేరారు. ఆయన వెంటే ప్రస్తుతం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లారు. ఇక హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. అక్కడికి వెళ్లి ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్ కూడా అక్కడ పోలీసులు విచారణ అయితే కొనసాగుతుంది. ఇక మరోపక్క అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి పలువురు ప్రముఖులు కూడా ట్వీట్ చేస్తున్నారు. తగ్గేదేలే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్. తెలంగాణ పోలీసులు కూడా తగ్గేదేలే అంటున్నారు. ఐకాన్ స్టార్ కు జలకిచ్చారు. కనీసం షర్ట్ మార్చుకునే టైం ఇవ్వలేదు పోలీసులు. పుష్పరాజును పోలీసులు వెహికల్లో తీసుకెళ్లారు. సమయం లేదు మిత్రమా అంటూ బన్నీని తీసుకెళ్లారు. దీంతో పోలీసుల తీరుపై అల్లు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.